హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరికీ న్యూజిలాండ్లో స్ట్రాబెర్రీ ఫామ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. నేను ఈ ఫామ్ ని ఫస్ట్ టైం చూస్తాను. నాతో పాటు మీ అందరూ కూడా చూద్దరు కానీ ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆక్లాండ్ లో ఉన్నాం అనమాట. ఫామ్ దగ్గరికే వెళ్తున్నాము. న్యూజిలాండ్ లో చాలా ఫామ్స్ ఉంటాయి కదా. మనం వెళ్తున్న ఫామ్ పేరు గుడ్ ప్లానెట్. ఈ ఫామ్ లో మన చేతులతో మనమే స్వయంగా స్ట్రాబెర్రీస్ ని పిక్ చేసుకోవచ్చు. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తినొచ్చు. మనమైతే ఇప్పుడు గుడ్ ప్లానెట్ కి రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ లోనే పిల్లలందరూ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఫామ్ లో స్ట్రాబెర్రీస్ పిక్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ ఒక బకెట్ తీసుకుంటున్నాము. ఆ బకెట్ నిండా మనం స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకోవచ్చు. దీనికి మనీ పే చేయాలి. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని స్ట్రాబెర్రీస్ తిన్నా మనీ పే చేయాల్సిన అవసరం లేదు, మన ఇష్టమే. అండ్ బయటకు వచ్చేటప్పుడు ఆ బకెట్ తో స్ట్రాబెర్రీస్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా బకెట్ కొనుక్కొని లోపలికి వెళ్తున్నారనమాట. ఫామ్ అంటే పెద్దే ఉంటది కదా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ఎండగా ఉంది. అందుకే ఇక్కడ ఒక ట్రక్ లాంటిది పెట్టారు. ఈ ట్రక్ ఎక్కితే మనల్ని ఫామ్ దగ్గర తీసుకెళ్తారు. నడగలిగే వాళ్ళు నడచ్చు, మన ఇష్టమే. చాలా ఎండగా ఉంది కాబట్టి అందరూ ట్రక్ ఎక్కుతున్నారు మాక్సిమం. ఇదిగోండి, ఇదే అనమాట స్ట్రాబెర్రీ ఫామ్. చాలా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. దూరం నుంచి కనిపించట్లేదు, మీకు దగ్గర నుంచి చాలా క్లియర్ గా చూపిస్తాను. న్యూజిలాండ్ లోని స్ట్రాబెర్రీ పికింగ్ సీజన్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ ఫామ్ లోని ఫ్యామిలీస్ కి మంచి ఫన్ ఉంటుంది. కిడ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. స్ట్రాబెర్రీస్ వాళ్ళ చేతులతో వాళ్ళే తెంపుకుని తింటారు. ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో చూస్తూ ఉంటాము ఈ స్ట్రాబెర్రీ పికింగ్. ఈ స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ ఎక్కువగా ఈ సీజన్ లోనే ఓపెన్ చేస్తారండి. దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. లాస్ట్ ఎంట్రీ అయితే ఇంకా 4 o'clock అనమాట. దాని తర్వాత ఇంకా ఎంట్రన్స్ ఉండదు. అండ్ 5 o'clock కి క్లోజ్ చేసేస్తారు. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఫామ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇప్పుడు జాగ్రత్తగా దిగిపోయి మనకి ఎన్ని స్ట్రాబెర్రీస్ కావాలంటే అన్ని స్ట్రాబెర్రీస్ మన చేత్తో మనమే తెంపుకొని చక్కగా తిని, ఇంకా కావాలంటే బకెట్ నిండా ఫిల్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. ఎక్కడికక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి, ఏం పిక్ చేసుకోవచ్చో ఏం పిక్ చేసుకోకూడదు. అంటే కొన్ని స్ట్రాబెర్రీస్ ఇంకా గ్రో అవ్వకుండా పిక్ చేసుకోలేం కదా, అలాంటివి మనకు తెలియదు కాబట్టి అక్కడ ఒక బోర్డు పెడతారు, ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్, డోంట్ పిక్ మీ అని. ఇలాంటి ఫార్మ్స్ కి నాలాగా ఎవరైనా కొత్తగా వస్తే గనక ఆ బోర్డ్స్ బాగా యూజ్ అవుతాయి. లేకపోతే ఏవి పడితే అవి తింపేస్తాము. ఈ రోజు ఎండ అయితే బాగా ఉంది, బట్ చాలా మంది వచ్చారు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఫామ్ ఎలా ఉంటుందో చూడడానికి అండ్ స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకోవడానికి. ఆక్లాండ్ లో చాలా మంది చెప్పారనమాట, గుడ్ ప్లానెట్ బాగుంటది స్ట్రాబెర్రీస్ పికింగ్ కి అని. అందుకనే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. మొత్తానికి ఫామ్ కి దగ్గరగా రీచ్ అయిపోయాం కాబట్టి ఇప్పుడైతే స్ట్రాబెర్రీస్ చూద్దాము. ఇదిగోండి, స్ట్రాబెర్రీస్ సైజ్ చిన్న ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం కదా మనం. మిడిల్లోకి వెళ్దాము, బాగుంటాయి. పిల్లలకైతే పండగే. ఇంకా కనబడిన వాళ్ళ తెంపేస్తానంటారు. మనమే వాళ్ళకి కొంచెం చెప్పాలి, ఇంకా పెరగకుండా తెంపకూడదు అని. పచ్చివి తెంపేస్తారనుకోండి వేస్ట్ అయిపోతాయి కదా. చాలా కష్టపడి పెంచుతున్నారు కదా, అందుకని నేను దగ్గరుండి ఏవి బాగున్నాయో సెలెక్ట్ చేసి మరి చెప్తున్నాను. బుడిదానికి అవే తెంపుతుంది. ఇదిగోండి చూడండి, డార్క్ రెడ్ కలర్ లో చాలా బాగున్నాయి కదా. మొత్తానికైతే ఒకటి తెంపింది, టేస్ట్ చూస్తుంది. ఇదిగోండి, నేను ఒకటి తెంపాను, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సైజ్ లో పెద్దవి, చూడడానికి చాలా బాగున్నాయి. నేను తిన్నాను కూడా, స్వీట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి తెంపుతాను చూడండి. అబ్బా, స్వీట్ గా జ్యూసీగా చాలా బాగుందండి. ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఒక్కటే కాదు, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఉంటాయి. బట్ ఆ ఫీల్డ్స్ ఈరోజు క్లోజ్ చేశారు, లేకపోతే మీకు చూపిద్దాం అనుకున్నాను. చూడండి అసలు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా స్వీట్ ఉన్నాయి. తిన్నాను చూడండి లోపల ఎలా ఉందో. చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎంత బాగున్నాయో. ఇదిగోండి, మొత్తం స్ట్రాబెర్రీసే. ఆకులు వెనకాతలా దాక్కుని ఉన్నాయి. మనం జాగ్రత్తగా చూసుకొని సైజ్ లో కొంచెం పెద్ద ఉన్నవి అండ్ కలర్ఫుల్ గా ఉన్నవి చూసుకొని తెంపేయడమే. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇది చూస్తుంటే మీకు కూడా స్ట్రాబెర్రీ పికింగ్ కి వెళ్ళాలి అనిపిస్తుంది కదా. మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను,
న్యూజిలాండ్ లోని సీజనల్ వర్క్స్ ఉంటాయి. దాని గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. న్యూజిలాండ్ లోని ఫ్రూట్ పికింగ్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. సీజనల్ జాబ్స్ అవి. మన ఇండియన్స్ ఎవరైనా న్యూజిలాండ్ వచ్చి ఈ ఫ్రూట్ పికింగ్ జాబ్ చేయాలనుకుంటే చేయొచ్చు. దానికోసం సెపరేట్ వీసా కేటగిరీ ఉంటుంది, సీజనల్ వర్క్ వీసా అని. అందుకు మనకి హార్టికల్చర్ సెక్టార్ లోని ఒక రికగ్నైజ్డ్ ఎంప్లాయర్ నుంచి ఆఫర్ ఉండాలి. ఇందులో 2 టైప్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఒకటోది RSE, రికగ్నైజ్డ్ సీజనల్ ఎంప్లాయర్ లిమిటెడ్ వీసా. అంటే న్యూజిలాండ్ లో హార్టికల్చర్ అండ్ విటికల్చర్ నుంచి మనకు ఒక వర్క్ వీసా ఇస్తారనమాట. అదే సీజనల్ వర్క్ వీసా అండి. దీనికి మనకి జాబ్ ఆఫర్ ఉండాలన్నమాట. ఎలిజిబిలిటీ ఏంటంటే RSE, రికగ్నైజ్డ్ సీజనల్ ఎంప్లాయర్ నుంచి మనకు ఒక ఆఫర్ లెటర్ ఉండాలి. ఈ వీసాతో మనం ఒక 7 months న్యూజిలాండ్ లో స్టే చేయొచ్చు అండ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ వీసాకి మనం అప్లై చేసుకోవాలంటే మాత్రం మనకు ఆఫర్ లెటర్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రెండో టైప్ వీసా ఏంటంటే స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా అండి. ఈ వీసాకి మనం అప్లై చేసుకోవాలంటే గనక మనకి అట్లీస్ట్ 4 months రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో అయితే మనకి మినిమం $29 per hour పే చేస్తారు. అండ్ మనం ఒక వీక్ లోని 30 hours వర్క్ చేసుకోవచ్చు. ఆ ఎంప్లాయర్ కూడా అక్రెడిటెడ్ అయి ఉండాలి. మనకి జాబ్ ఆఫర్ కూడా ఉండాలి ఖచ్చితంగా. ఇది ఒక స్పెసిఫిక్ రోల్ అనమాట. అప్పుడే ఇస్తారు స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా అని. ఈ వీసాతో అయితే మనం అట్లీస్ట్ 9 months స్టే చేయొచ్చు న్యూజిలాండ్ లో. సో మనం న్యూజిలాండ్ కి సీజనల్ వర్క్ మీద రావాలనుకుంటే గనక ఈ 2 వీసాస్ లోనే మనకి ఏదో ఒకటి ఉండాలి. మరి మనకి జాబ్స్ ఎలా దొరుకుతాయి అంటే గనక వెబ్సైట్స్ చూసుకోవడమే. సీక్ అండ్ జోరా, ఈ 2 వెబ్సైట్స్ చెక్ చేయండి. ఏవైనా ఆపర్చునిటీస్ ఉంటే గనక ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ పికింగ్ అనేది న్యూజిలాండ్ లోని నవంబర్ నుంచి మార్చ్ వరకు అలా ఉంటుందన్నమాట. బాగా డిమాండ్ ఉంటది. కొన్ని రీజియన్స్ లో అయితే అంటే లైక్ ఆక్లాండ్ అలా పెద్ద సిటీస్ కదా, అందులో అయితే బాగా డిమాండ్ ఉంటదన్నమాట. సో ఈ రీజియన్స్ కి రావాలనుకుంటే గనక ముందే ప్లాన్ చేసుకోవాలి. బాగా డిమాండ్ ఉంటది కాబట్టి మనం ముందుగానే మన వీసా అప్లికేషన్ ప్లాన్ చేసుకోవాలి. కొన్ని కంపెనీస్ అయితే మనకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. లేదంటే మనమే ముందుగా అకామిడేషన్ కూడా ప్లాన్ చేసుకుని రావాలి. మీలో కొంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు ఫ్రూట్ పికింగ్ జాబ్స్ గురించి చెప్పమని. నాకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే మీకు తప్పకుండా చెప్తాను. బట్ ఈ లోపల మీరు సీక్ వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేయండి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అని. మన ఇండియా నుంచే కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి న్యూజిలాండ్ కి వస్తారు ఈ ఫ్రూట్ పికింగ్ జాబ్స్ కోసం. మీకు ఇంకా ఈ ఫ్రూట్ పికింగ్ జాబ్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. ఈ రోజు అయితే మొత్తానికి చాలా స్ట్రాబెర్రీస్ తెంపాను. మీతో మాట్లాడుతూ చాలా స్ట్రాబెర్రీస్ తెంపాను. అసలు ఎన్ని తెంపానో మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ లో. అంతేకాదు చాలా తిన్నాను ఈ రోజు. చాలా స్వీట్ గా జ్యూసీగా ఉన్నాయి, అందుకే ఎక్కువ తినేస్తున్నాను. నాకు తెలిసి ఇంక ఈ రోజు భోజనం అక్కర్లేదు, అంత ఎక్కువ తిన్నాను. స్ట్రాబెర్రీస్ తో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి ఉంటది. ఇది మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాదు ఇందులో పొటాషియం అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన బీపీ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ కి హెల్ప్ చేస్తుంది. అంతేకాదు హార్ట్ డిసీజ్లు కూడా తగ్గిస్తుంది. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అంటే ఒక 100 grams తిన్నాం అనుకోండి, అందులో 32 calories మాత్రమే ఉంటాయి. అంతేకాదు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఇవి మంచి స్నాక్స్ వాళ్ళకి. ఈ ఫ్రూట్ లోని విటమిన్ సి ఉంటది కాబట్టి మన స్కిన్ హెల్త్ కూడా బాగుంటది. డయాబెటీస్ ఉన్నోళ్ళకి లేదంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మేనేజ్ చేయాలన్నా కూడా ఈ ఫ్రూట్ బాగా యూజ్ అవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన బ్రెయిన్ స్ట్రెస్ గానీ మన మెమొరీ ఇంప్రూవ్ అవ్వాలన్నా కానీ ఈ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది. అంటే మన బ్రెయిన్ హెల్త్ బాగుంటది. ఈ ఫ్రూట్ లోని ఫైబర్ ఉంటది కాబట్టి మన డైజెషన్ కూడా బాగుంటది. మనకు తెలుసు ఆరెంజ్ ఫ్రూట్ లో కూడా విటమిన్ సి ఉంటదని. అలానే స్ట్రాబెర్రీలో అయితే విటమిన్ సి ఆరెంజ్ కన్నా ఎక్కువ ఉంటది. దీని వల్ల ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటది. ఈ ఫ్రూట్ లోని కాల్షియము, మెగ్నీషియము అండ్ విటమిన్ కే ఉంటాయి. ఇవి మన బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తాయి. ఈ ఫ్రూట్ ని ఇలానే తినొచ్చు, లేదంటే డిజర్ట్స్ చేసుకోవచ్చు, స్మూతీస్ చేసుకోవచ్చు, సలాడ్స్ చేసుకోవచ్చు. ఎలా అయినా కానీ మన ఇంటేక్ లో ఇది ఉంటే గనక చాలా మంచిది. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా తింటూ ఉండండి. మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఇలాంటి ఫామ్ కి కూడా ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. మీతో మాట్లాడుతూ నా పొట్టతో పాటు ఈ బకెట్ కూడా నింపేశాను, మీకు చూపిస్తాను. ఇంకా మీరు న్యూజిలాండ్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేటివ్ గా ఉంటది. మీరు వీడియోని లైక్ చేశారనుకోండి, నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇంకో వీడియో చేయడానికి. లేకపోతే అసలు మీకు వీడియోస్ రీచ్ అవుతున్నాయో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే వీడియోని లైక్ చేసి అదే చేత్తో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఈ రోజు మీకు ఫ్రూట్ పికింగ్ జాబ్స్ గురించి చెప్పాను.
అలానే ఈ ఫ్రూట్ తింటే వచ్చే బెనిఫిట్స్ గురించి కూడా చెప్పాను. మీకు చెప్తూ ఈ బకెట్ ఫిల్ చేస్తాను. ఇంకా కొంచెం ఖాళీ ఉండిపోయింది, ఇది కూడా ఫిల్ చేసేస్తాను. నేనైతే న్యూజిలాండ్ లోని ఫస్ట్ టైం ఈ ఫామ్ ని విజిట్ చేశాను. చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. ఈ స్ట్రాబెర్రీస్ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఒక రోజు స్మూతీ చేద్దాం అనుకుంటున్నాను, కొన్నిటితో జామ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేసినప్పుడు తప్పకుండా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు న్యూజిలాండ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఆక్లాండ్ లో ఇంకొన్ని ప్లేసెస్ విజిట్ చేశాను, అవన్నీ కూడా ఫ్యూచర్ లో వీడియోస్ గా రాబోతున్నాయి. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ఫ్రైడే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. మీరు ఎప్పుడైనా స్ట్రాబెర్రీ పికింగ్ కి వెళ్ళారా? ఒక బకెట్ తో స్ట్రాబెర్రీస్ మీ ఇంట్లో ఉంటే ఆ స్ట్రాబెర్రీస్ తో మీరు ఎలాంటి రెసిపీస్ ట్రై చేస్తారు కామెంట్ చేయండి. అందులో నేను ట్రై చేయగలిగేవి ఏమైనా ఉంటే ట్రై చేస్తాను. మన బుడ్డిది గొప్ప హ్యాపీగా ఉంది, బకెట్ నిండా స్ట్రాబెర్రీస్ చూసుకుంటూ మురిసిపోతుంది. ఇదే అండి స్ట్రాబెర్రీ ఫామ్. మొత్తం చూసాం కదా, గుడ్ ప్లానెట్ ఎంట్రన్స్ లోనే మనకి ఇలా స్ట్రాబెర్రీ డిజైన్ తో ఇలా ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ నించొని ఫోటోలు తెగ తీయించుకుంటున్నారు. నేను కూడా కొన్ని ఫొటోస్ తీసాను తమ్నేల్ కోసం. ఇంకా జాగ్రత్తగా బకెట్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడమే, టైం అయిపోతుంది. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ రూట్ నుంచి వెళ్తాము. ఇక్కడ పెద్ద టన్నల్ వస్తుంది. మేము జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇండియాలో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి. న్యూజిలాండ్ లోని సమ్మర్ అయిపోతుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను, బాయ్.